అమెరికా విస్తరణ వాదంతో ఇటు బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. మళ్లీ కొత్త రికార్డులు సృష్టించేలా గోల్డ్ సిల్వర్ ధరలు ఆకాశానంటాయి. ఒక్కరోజే 8,760 రూపాయలకు బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,59,440 రూపాయలుగా నమోదవుతుంది. అమెరికా విస్తరణ వాదంతో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. మళ్లీ కొత్త రికార్డులు సృష్టించేలా గోల్డ్ సిల్వర్ ధరలు ఆకాశానంటాయి. ఒక్కరోజే 8,760 రూపాయలకు బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,59,440 రూపాయలుగా నమోదవుతుంది. అమెరికా విస్తరణ వాదంతో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. మళ్లీ కొత్త రికార్డులు సృష్టించేలా గోల్డ్ సిల్వర్ ధరలు ఆకాశానంటాయి. ఒక్కరోజే 8,760 రూపాయలకు బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,59,440 రూపాయలుగా నమోదవుతుంది. ఇక పెరిగిన బంగారం వెండి ధరలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ట్రంప్ నిర్ణయాలతో అయితే ఈ రోజు ఒక్కరోజే 8,760 రూపాయలు అయితే బంగారం ధర పెరిగింది. సో ఎలా చూడాలి? ఇంకా ఫ్యూచర్ లో బంగారం రేట్స్ పెరిగే అవకాశం ఉందా? నిపుణులు ఏమంటున్నారు? శాలిని, అంతర్జాతీయంగా ఏర్పడుతున్నటువంటి ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో ఈ అనిశ్చితి కారణంగా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆల్ టైమ్ హై రికార్డుకు ఈ యొక్క బంగారం ధరలు ఇప్పటికే చేరుకున్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అసలు ఏం చేయాలో తోచని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఒకవైపు ఇటు కొనుగోలుదారులు ఎక్కువగా కొనేవారు కూడా తక్కువ కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు, అదేవిధంగా అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఈ యొక్క రేట్లు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధానంగా ఏదైతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ కూడా, కేంద్ర బ్యాంకులన్నీ కూడా ప్రధానంగా గోల్డ్ నిల్వలు పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో కూడా ఈ యొక్క బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు అంతర్జాతీయంగా కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు యుద్ధ వాతావరణం కొన్ని దేశాల మధ్యలో ప్రస్తుతం నెలకొన్నటువంటి అనిశ్చితి కావచ్చు, అదేవిధంగా ట్రంప్ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో, తమకు అనుకూలంగా లేని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలపై సుంకాల పెంపు కానివచ్చు. ఈ అన్ని అంశాల ఆధారంగా కూడా ఈ బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్ టైమ్ హై రికార్డుకు బంగారం ధరలు చేరుకున్నాయి. మనం చూసుకున్నట్టయితే నిన్న ఒక్కరోజే ఇది 8,000కు పైగా కూడా బంగారం ధరలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారానికి 1,59,440 రూపాయలకు చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే ఇంకా కూడా రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు కేంద్ర బ్యాంకులు కూడా బంగారం నిల్వలు పెంచుకోవడము, చాలా వరకు దేశాలు కూడా, అదేవిధంగా చాలామంది కూడా బంగారంపై సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో బంగారంపై ఎంత చిన్న పండుగ వచ్చినా సరే కూడా బంగారం కొంచెమైనా కొనాలని చెప్పేసి ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఇటు కొనుగోలుదారులు రాబోయే రోజుల్లో ఆ పెళ్లిళ్ళ సీజన్ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇవన్నిట్ల నేపథ్యంలో కూడా ఒకవైపు ఇటు కొనుగోలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు, ఈ అన్ని పరిస్థితుల ఆధారంగా ఈ రేట్లు పెరుగుతున్నాయని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఇక బంగారం విషయం ఈ విధంగా ఉంటే వెండి కూడా అదే రీతిలో కూడా బంగారం ధరలతో పోటీ పడుతూ పైకి ఈ యొక్క ధరలు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతము ఒక్క రోజులోనే 14,000 వెండి ధర పెరిగింది. కిలో
వెండి ధర మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే 3,28,000కు పెరిగింది. అంటే ఇది ఒక 2 రోజుల్లోనే 28,000 కూడా వెండి ధర పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధానంగా ఇప్పటికే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ గోల్డ్కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఈ యొక్క గోల్డ్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ కాన్ఫరెన్స్లో చాలామంది ఏదైతే బంగారం నిపుణులు కూడా చెప్తా ఉన్నారో అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ రేట్లు పెరుగుదల అనేది ఒక్కసారి ఉండకపోవచ్చు, దీర్ఘకాలంలో మాత్రం ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. మధ్యలో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా మన దీర్ఘకాలంలో చూసుకున్నట్టయితే గతంలో ఎప్పటికైతే లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్టయితే అంతకుముందు 5 ఇయర్స్గా సో ఇట్లా యావరేజ్గా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్టయితే హైదరాబాద్తో పాటు ఇటు విశాఖపట్నం కానివచ్చు, విజయవాడ కానివచ్చు, సో తిరుపతి కానివచ్చు, సో ఇట్లాంటి మేజర్ సిటీల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి రేట్లు అయితే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఎవరైతే చిన్న మధ్య తరహా కొనుగోలుదారులు ఉంటారో వారు మాత్రం ఈ యొక్క పెరుగుతున్నటువంటి బంగారం ధరలకు మేము బంగారాన్ని కొనలేకపోతున్నామని చెప్పేసి కూడా కొంతమంది బిలో మధ్యతరగతి ప్రజలైతే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా కొంతమంది ఎవరైతే గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గోల్డ్ పైన సేఫెస్ట్ అని చెప్పి భావించేవారు ఎవరైతే ఉంటారో సో ఇన్వెస్ట్ పరంగా కూడా కనీసం రేటు పెరిగితే తక్కువ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయాలి, బంగారంపై పెట్టుబడి పెడితే ఖచ్చితంగా సో లిక్విడిటీకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇటు దీర్ఘకాలంలో కూడా పెట్టుబడికి సేఫెస్ట్ ఇది బంగారం అని చెప్పి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఈ అంశాలు కానివచ్చు, స్థానికంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివచ్చు, సో అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కానివచ్చు, ఇవన్నిటి పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సో మరిన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా ధరలైతే పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికైతే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. శాలిని, రాజు, అలాగే మీరు అన్నట్టు మహిళలు ఎక్కువగా గోల్డ్పై ఇన్వెస్ట్ చేయడం అలవాటే. సో అంటే ఎంత రేట్ పెరిగినా కొంటూ ఉంటారు కాబట్టి సో వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా ఇంకా రేట్స్ పెరగడానికి అవకాశం ఉందా? ఎస్, బంగారం అనేది ఎందుకంటే సెంటిమెంట్గా కూడా భావిస్తారు. కొన్ని అకేషన్స్లో ఖచ్చితంగా బంగారం కొని తీరాల్సిందే అని చెప్పేసి కూడా భారతీయ సాంప్రదాయంలో కొన్ని పండగలకు ఖచ్చితంగా సో బంగారంతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి సో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకపోయినా కూడా తక్కువ మొత్తంలో అయినా బంగారం కొనడం అనేది ఒక సెంటిమెంట్గా మారింది. సో ఇది కూడా సో ఒకవైపు దీనికి సంబంధించి రేట్లు పెరిగినా కూడా కొనుగోలుదారులు కొనుగోలు చేయడానికి ఒక రీజన్గా కూడా మారింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరానికి సో ఇప్పటికీ కూడా పోల్చినట్టయితే ఈ ధరల్లో కూడా చాలామంది ఈ వ్యత్యాసాన్ని ఈ యొక్క అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే గోల్డ్ కొనాలనే కల్చర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పండుగలకు కొన్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఇటు ఇన్వెస్ట్ పరంగా కూడా ఈ గోల్డ్పై ఒక ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఈ అన్ని కారణాల దృష్ట్యా ఈ యొక్క బంగారం ధర పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏవైతే భారతదేశంలో బంగారం అనేది పెళ్లిళ్ళకైనా అదేవిధంగా చిన్న ఫంక్షన్లకైనా ఖచ్చితంగా బంగారాన్ని కొనాలని చెప్పేసి కూడా అయితే సెంటిమెంట్ ఉందో సో ఆ సెంటిమెంట్ కూడా ఒక రీజన్ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక వెండి, సో వెండి ధరలు ఇటు ఆర్నమెంట్స్కే కాకుండా కొన్ని రకాలైనటువంటి చాలా వరకు కూడా కొన్ని ఏదైతే ఆ సంస్థల్లో ఫ్యాక్టరీల్లో కూడా గోల్డ్ను ఉపయోగిస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సో డిమాండ్ అనేది గోల్డ్ ఏదైతే సిల్వర్కి ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. సో దీనివల్ల కూడా ఈ యొక్క సిల్వర్ రేటు పెరగడానికి కారణమవుతా ఉన్నాయని చెప్పి కూడా ఇటు విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే పెళ్లిళ్ళ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతా ఉంది ఫిబ్రవరి నుంచి అని చెప్పి కూడా ఇప్పటికే చాలామంది ముందస్తుగానే బంగారాన్ని కొనిపెట్టుకుంటున్నారు. చిన్న చిన్న ఫంక్షన్లకు కానివచ్చు, అదేవిధంగా కొంతమంది రికరింగ్గా డిపాజిట్ కూడా చేస్తారు, ఏదైతే గోల్డ్లో డిపాజిట్ చేస్తారో సో ఆన్లైన్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో సో ఆన్లైన్ గోల్డ్లో కూడా చాలామంది రికరింగ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతమంది ప్రతి నెల కూడా గోల్డ్ను నెల నెల కానివచ్చు, అదేవిధంగా క్వార్టర్లీ కానివచ్చు, హాఫ్ ఇయర్లీ కానివచ్చు, సో ఈ గోల్డ్ కొంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకపోయినప్పటికీ కూడా సో రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ కొనాలి అని చెప్పేసి కూడా చాలామందిలో ఈ యొక్క అవేర్నెస్ కూడా వచ్చింది. కాబట్టి సో ఈ కారణాలు స్థానికంగా ఉన్నటువంటి కారణాలు సో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు అయితే ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉన్నాయి నిన్న మొన్నటి వరకు కూడా. కానీ పెరుగుదల మాత్రం అనూహ్యంగా ఒక్కసారే 8,000 రూపాయల పైగా కూడా 10 గ్రాముల బంగారం పెరుగుదల అనేది సో ఇది ఒక గోల్డ్లో ఆల్ టైమ్ హై ప్రైస్గా కూడా సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. సో రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి పెరుగుతుందా తగ్గుతుందా అనేది
సో ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పకపోయినప్పటికీ గడిచిన ఏవైతే కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ పరిణామాలు, ఈ బంగారం ధరల్లో ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్, సో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఖచ్చితంగా పెరిగే అవకాశమే ఉంటుందని చెప్పి కూడా చాలామంది అయితే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే బంగారము వెండి ధరలు అయితే రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సాధారణ ప్రజలైతే బంగారం కానీ అదేవిధంగా వెండి కానీ కొనలేని పరిస్థితికి అయితే వచ్చామని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆర్మీ ట్రక్ కింద పడి 6 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నేరేడ్మెట్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్కేపురం ఫ్లైఓవర్ వద్ద తల్లితో స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక నేరేడ్మెట్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఒక ఆర్మీ ట్రక్ కింద పడి 6 ఏళ్ల చిన్నారి అయితే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు దీనిపై? చాలిని అయితే నేరేడ్మెట్ లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ ట్రక్ కింద పడి 6 సంవత్సరాల చిన్నారి మృతి చెందినటువంటి సంఘటన నేరేడ్మెట్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో మరో విషాదకరమైన రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆర్కేపురం ఫ్లైఓవర్ వద్ద ఈ రోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో 6 సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందినటువంటి బాలుడు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నట్టుగా కూడా ఆ పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం తల్లి కుమారుడు ద్విచక్ర వాహనం పైన ఆ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపు తప్పినట్లు తెలుస్తుంది. ఈ క్రమం లోపల ఆర్మీ ట్రక్ ముందు పడిపోవడంతో ట్రక్ చిన్నారి పైనుంచి దూసుకుపోయిందని తెలుస్తుంది. ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడం చేత బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో బాలుడు తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీప ఆసుపత్రిలో తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడ ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. సమాచారం అందుకున్నటువంటి నేరేడ్మెట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు కూడా చేశారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అది చిన్నారి మృతి స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది. ఉదయం పాఠశాల సమయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడం మరింత హృదయ విజాకరంగా మారిందని తెలుస్తుంది. ఫ్లైఓవర్ పై భారీ వాహనాల రాకపోకల నిర్లక్ష్యంగా డ్రైవింగ్, రోడ్డు భద్రత లోపాలు కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన అంశాలపైన పూర్తి అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ యొక్క దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ సంఘటన ద్వారా మొత్తంగా చూసుకునే కనుక సీసీ ఫుటేజ్ లో కూడా ఈ యొక్క దృశ్యాలు, వాళ్ళు వస్తున్నటువంటి దృశ్యాలు కానీ ఈ ట్రక్ కు సంబంధించినటువంటి దృశ్యాలు కానీ క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క వెహికల్ అదుపు తప్పడం వలన, చిన్నపాటి అదుపు తప్పడం వలనే కింద పడింది. అనుకోకుండా ట్రక్ కూడా అక్కడికి రావడం, ట్రక్ ఏకంగా పైనుంచి దూసుకెళ్లడంతో వెంటనే ఆ యొక్క సంఘటన స్థలంలోనే బాలుడు చనిపోవడంతో ఆ యొక్క ప్రాంతం మొత్తం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు కూడా చేస్తున్నారు. ప్రవీణ్, మనకు సీసీటీవీ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది అసలు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందనేది. సో పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎవరిది తప్పు అక్కడ, ఆర్మీ ట్రక్ దా లేకపోతే బైక్ నడుపుతున్న తనదా, తను ఏమని చెప్తుంది? ఎస్, ఆమెకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి కాబట్టి ఆసుపత్రికి తరలించారు. ఇంకా స్పృహలోకి రావాల్సి ఉంది. ఆమె ఇంకా ఆమె ఏ విధంగా వెళ్ళింది, అయితే రాంగ్ రూట్ లో రావడం జరిగిందా లేకుంటే ఈ యొక్క ట్రక్ కూడా అదే సమయంలో ట్రక్ కూడా వస్తుంది కాబట్టి అయితే ఎవరిది తప్పు అనే కోణం లోపల పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆ ట్రక్ నడిపినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో
ఆయనను కూడా విచారిస్తున్నారు. విచారించిన క్రమం లోపల ఈ యొక్క సంఘటనకు మొత్తం టోటల్ గా చూసుకుంటే ఓవరాల్ గా ఈ యొక్క సంఘటనకు ఎవరిది బాధ్యులు ఎవరు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ట్రక్ వస్తున్న సమయం లోపల, ఈ యొక్క వెహికల్ వస్తున్న సమయం లోపల అప్పుడే ఆ ట్రక్ కూడా రావడం, వెహికల్ అదుపు తప్పడం, ఆ యొక్క ట్రక్ పైనుంచి వెళ్ళడం, ఇదంతా మొత్తం అయితే విత్ ఇన్ క్షణాల్లో జరిగిపోయింది. కాబట్టి పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు సార్. అలాగే ఆ ఆర్మీ ట్రక్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారా ప్రవీణ్? ఎస్ శాలిని, అయితే ట్రక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ట్రక్ డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సంఘటన పైన ఎలా జరిగింది అనే కోణం లోపల చూస్తున్నారు. అప్పుడు ఎంత స్పీడ్ తో ఈ యొక్క వెహికల్ వెళ్తుంది, అయితే అంత స్పీడ్ తో అక్కడికి ఆ యొక్క సిచ్యువేషన్ జరిగిన ప్రాంతం లోపల స్పీడ్ కంట్రోల్ కూడా ఉంటుంది. కాబట్టి ఎంత స్పీడ్ తో వెళ్తున్నారు అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. వీరు వచ్చేటప్పుడు కూడా ఆ యొక్క డైవర్షన్ ఏ విధంగా వస్తున్నారు అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. కాబట్టి పాఠశాలకు సమీపంలో ఉండేటటువంటి సమయం లోపల ఇటు ఫ్లైఓవర్ నుంచి టర్న్ తీసుకునేటప్పుడు కూడా కొద్ది స్లోగా వెళ్లేది ఉంటది. కాబట్టి ఎంత స్పీడ్ తో వస్తున్నారు అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తునైతే చేస్తున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కవర్గట్ట గ్రామంలో మాజీ సర్పంచ్ మడ్కం భీమాను మావోయిస్టులు హత్య చేశారు. గతంలో భీమాపై దాడికి పాల్పడుతుండగా తప్పించుకోవడం జరిగింది. నిన్న దంతెవాడ జిల్లా బచేలి నుంచి స్వగ్రామానికి మడ్కం భీమా తిరిగి వచ్చినట్లుగా దాడి చేసి హతమార్చారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత, భయానక వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, నక్సలైట్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో గ్రామస్తులను అయితే నక్సలైట్ కాల్చి చంపారు. మృతుడు మాజీ సర్పంచ్ భీమా మడ్కంగా కూడా అటు పోలీసులు అయితే గుర్తించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం నక్సలైట్ల భీమా మడ్కను ప్రజల సమక్షంలోనే ఒక పొలంలో కాల్చి చంపారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా భయానక వాతావరణం అయితే నెలకొంది. భీమా దంతెవాడలోని బచేలి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నక్సలైట్లు కాల్చి చంపారని చెప్పేసి గతంలో భీమాపై కూడా నక్సలైట్లు దాడికి కూడా చేశారు. అయితే 3 రోజుల్లో బీజాపూర్ లో జరిగిన 2 హత్యలు మొత్తం జిల్లాలో భయానక వాతావరణం అనేది సృష్టించనేది మనం చెప్పుకోవచ్చు. ఉస్నూరులోని పామేడ్లో ఘటన జరిగింది. హత్య పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరట్టా గ్రామంలో అయితే జరిగింది. ఇంకా భీమా మడ్కను నక్సలైట్లు చంపారని అటు పోలీసులకు సమాచారం అయితే భీమా మడ్కం వయసు దాదాపు 40 సంవత్సరాలు ఉంటుందని అయితే భావిస్తున్నారు. అయితే బీజాపూర్ పోలీసులు అయితే దీనిపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తుడి హత్య గురించి సమాచారం బీజాపూర్ తీవ్రంగా పరిగణించినటువంటి పామేడ్ పోలీస్ స్టేషన్ వెంటనే దర్యాప్తు అయితే ప్రారంభించింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా భద్రతా బలగాలు అయితే ఘటనా స్థలానికి చేరుకుని అయితే వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఘటనను ధృవీకరించినటువంటి బీజాపూర్ ఏఎస్పీ చంద్రకాంత్ గోకర్ణ ఆ తర్వాత వివరణాత్మక సమాచారం కూడా ఇస్తామని చెప్తున్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యక్రమాలు వెంటనే జరిగితే మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని చెప్పేసి అయితే ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పోలీస్ స్టేషన్ లో అంటే పెట్రోలింగ్ లేకపోవడం ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మారుమూల మరియు అంతర్గత ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉస్నూరు బ్లాక్ లో 2వ హత్య 3 రోజుల క్రితం ఉస్నూరు బ్లాక్ లోని పూజారి ప్రాంతంలో ఒక హత్య కేసు నమోదైంది. ఆ ఘటనపై దర్యాప్తు ఇంకా పూర్తి కాకముందే ఇటు 2వ వార్త కూడా అంటే 2వ హత్య కూడా జరగడం కూడా కొంత కలకలం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తుల్లో కొంత భయానక వాతావరణం అయితే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి 31 లోపు దేశంలోనూ మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతామని హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తున్నట్టు ఇక్కడ మాత్రం అంటే వరుస హత్యలు జరగడం, అదేవిధంగా మావోయిస్టులు కూడా విరుచుకుపడటం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ప్రోటోకాల్ రగడ 2 పార్టీల మధ్య వివాదానికి కారణమైంది. వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లారు ఎంపీ మల్లు రవి. అయితే శంకుస్థాపన సమయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా ప్రోటోకాల్ లేని వ్యక్తులు కొబ్బరికాయ ఎలా కొడతారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఒక్క నిమిషం అయిపోయింది. ఎవరు ప్రోటోకాలు ఉన్నది ఎవరు కొట్టే ముందే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ప్రోటోకాల్ రగడ రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమైంది. వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లారు ఎంపీ మల్లు రవి. అయితే శంకుస్థాపన సమయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా ప్రోటోకాల్ లేని వ్యక్తులు కొబ్బరికాయ ఎలా కొడతారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత ఆందోళనకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమన్నారు. ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికి ఈ చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని మండిపడ్డారు. భూపాలపల్లిలో కోడేల సదానందం, మెదక్లో దేవ్సోత్ సర్వేష్, ఆదిలాబాద్ లో జాదవ్, అంకుష్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. జమదాల పంచాయతీ పరిధిలోని ముంగిన వలస గ్రామంలో చొరబడిన ఏనుగుల గుంపు గిరిజనుల నివాసాల సమీపంలోని పురిళ్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. అకస్మాత్తుగా ఏనుగుల గుంపు రావడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అర్ధరాత్రి పరుగులు తీశారు. ఏనుగుల దాడితో తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించనుంది. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో సీఎం రేవంత్ రెడ్డి లోరియల్ సీఈఓ నికోలస్ హియో రోమినన్స్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్ లో భారీ పెట్టుబడులతో బ్యూటీ టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తెలిపారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్ గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో కీలక నేతలతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కూడా ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం జరిగింది. ఇందులో చాలా వరకు తెలంగాణ రాష్ట్రం వైపు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దావోస్ లో చాలా మంది వ్యాపారవేత్తలతో పాటు కీలక సభ్యులతో సమావేశం చేసిన నేపథ్యంలో కొన్ని కంపెనీలు కూడా ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. ఇందులో ప్రధానంగా
హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నటువంటి లోరియల్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సంబంధించిన సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు కూడా లోరియల్ సంస్థ ప్రకటించింది. అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్ లో స్టార్ట్ చేస్తున్నట్టు కూడా దానికి సంబంధించినటువంటి ఎంబీఏలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ లోరియల్ సిఇఓ నికోలస్ హిరోనిమస్ సంబంధించినటువంటి అధినేతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో హైదరాబాద్ భారీ పెట్టుబడులతో పాటు బ్యూటీ టెక్ జేసీసీ అంటే సంబంధించినటువంటి టెక్ గ్లోబల్ కేపబిలిటీ సంబంధించిన సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా సీఈఓ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా సప్లై చైన్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వంటి కార్యక్రమాలు మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా నిలవ ఉంది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఏఐ, అదేవిధంగా అనాలిటిక్స్ సంబంధించిన రంగాల్లో కూడా సాంకేతిక పరిష్కారాలకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లోరియల్ యూనిట్లకు సంబంధించిన అంశాలతో పాటు అందిస్తామని యూరేనిమస్ అధికారులు సిఇఓ తెలిపించడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాలకు సంబంధించి అగ్రనేతలు కూడా అంటే వ్యాపారవేత్తలు కూడా ఇప్పటికే ముఖ్యంగా సంస్థ వ్యక్తం చేయలేదు. అందుకు సంబంధించినటువంటి ఎంబీఓలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇంకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. విజన్ 2047 కి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా చేస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఎంతో అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో అందరికీ వివరించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ లో దాదాపు 5 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఈసారి దావోస్ పర్యటనలు కూడా భారీగా పెట్టుబడులు వస్తాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే చాలా నిన్న జరిగినటువంటి అనేక సమావేశంలో గ్లోబల్ సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా అనేక కంపెనీలు కూడా ముందుకొచ్చాయి పెట్టుబడులు పెట్టడానికి. అదే తరహాలో ఈ రోజు లోరియల్ సంబంధించిన కంపెనీ కూడా ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నటువంటి లోరియల్ సంస్థ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు ఎంఏఓ కూడా చేసుకోవడం జరిగింది. త్వరలోనే నవంబర్ లో సంబంధించిన సెంటర్లు కూడా తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కంపెనీ సిఇఓ కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతుంది. హైదరాబాద్ బోడుప్పల్లోని ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తుంది. నెల క్రితం లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి పట్టుబడ్డాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు జరుపుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ సహా ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇళ్ళు అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇండ్లు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. ట్రాప్ అయిన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల నెట్ క్యాష్ దొరికింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్కి రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా
నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో ఆ రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకి వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8,30,00,000 అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది. దానిలో మంచిరేవుల విల్లా సుమారు 5-6 కోట్ల వర్త్ విల్లా ఒకటి, అలాగే భువనగిరి దగ్గర ఒక ఫామ్ హౌస్, తర్వాత ఇక్కడ సరూర్ నగర్లో ఒక ఇల్లు కూడా కలిగినట్టుగా ఒక 8 ప్లాట్లు కలిగినట్టు మేము గుర్తించడం జరిగింది. ఫర్దర్గా ఇన్డెప్త్ డీటెయిల్స్ మేము సోదా చేసిన తర్వాత తెలుస్తున్నట్టుగా తెలియజేస్తున్నాం. అంటే మొత్తం ఒక 8 లొకేషన్స్లో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నాము. దాదాపు సాయంత్రం అవుతుంది పూర్తిగా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తొడంగి మండలం ఏవీ నగరం వద్ద స్పిరిట్ ట్యాంకర్ బోల్తా పట్టింది. పిల్ల కాల్వలో పల్టీ కొట్టడంతో స్పిరిట్ అంతా నీటిలో కలుషితమైంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. బోల్తా కొట్టిన వాహనం అరబిందో పరిశ్రమకు చెందిన ట్యాంకర్గా నిర్ధారించారు. పరిసర గ్రామాల ప్రజలు ఎవరూ ఈ నీటిని తాగవద్దని అధికారులు సూచించారు. మూగజీవాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.